ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా శరీరాహారం దొరుకుతుంది. ఆత్మీయ ఆహారము తినడానికి ప్రజలు మొగ్గు చూపడలేదు. ఆత్మీయ ఆహారం కూడా పుష్కలంగా దొరుకుతుంది, కానీ ఈ ఆహారం దగ్గర రావట్లేదు. ఈ ఆత్మీయ ఆహార ఫుడ్ సెంటర్లు ఖాళీగా ఉంటాం. ప్రజలు వినడానికి రావట్లేదు, ఆత్మీయ ఆహారం తినడానికి రావట్లేదు, సంఘాలకు రావట్లేదు. ఎందుకు రాలేదంటే 10 కారణాలు చెప్తారు. ఎందుకు రాలేదు? అదే రోజు ఏదో వచ్చి పడుతుంది. ఆదివారం చర్చకి రాకుండా ఏదో వచ్చి అదే సమయంలో ఏదో పడుతుంది. అదే రోజు ఫంక్షన్ ఉంటుంది, అదే రోజు పెళ్లి ఉంటుంది. ఈ రోజులలో ఆదివారం అందరూ సెలవు ఉంటుందని కొద్ది చిన్నది పెద్దది ప్రతి ఫంక్షన్ ఆదివారం పెడతాం. ఆదివారం పెడుతున్నారు. ఈ ఆదివారం చర్చికి వెళ్ళకుంటే ఏమవుతుందిలే. ఆత్మీయ ఆహారము వద్దని ఏ ఆహారానికి వెళ్తున్నారు? ఫంక్షన్ ఆహారానికి వెళ్తారు. అక్కడ రకరకాల వెరైటీలు ఉంటాయి, నోటికి చాలా కమ్మగా రుచిగా ఉంటాయి. ఆత్మీయ ఆహారము మన చెవులకు వినడానికి కొన్నిసార్లు కఠినంగాను, చేదుగాను, గరుకుగాను ఉంటుంది, కానీ మన ఆత్మకు, మన కడుపులోకి వెళ్ళిన తర్వాత తీయగా, మధురంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ ఆహారం మీద దృష్టి పెట్టాలి. తినడానికి ఏమీ లేదు అని చెప్పి యేసయ్య వారి మీద కనికరపడ్డాడు. ఈనాడు ఆత్మీయ ఆహారం కొరత ఉందా? నీకు శరీరాహారం కొరత ఉందా? ప్రభు నీ మీద కనికరపడుతున్నాడు. ఆయన కనికరం నీ మీదకి వస్తే నీకు సమృద్ధి అయిన ఆహారం. హల్లెలూయా.